తిరుమల తిరుపతి దేవస్థానం 25 ఏళ్లుగా శ్రీవారి సేవకులతో వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు అందిస్తోంది. 25 ఏళ్లలో 17 లక్షల మందికి పైగా సేవకులు శ్రీవారి సేవలో తరించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు అన్నీ తామై సేవలు అందిస్తున్నారు. ఈ సేవలో సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరూ ఎంతో భక్తితో పాల్గొంటారు. ఈ క్రమంలోనే టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2000 సంవత్సరం నవంబర్లో టీటీడీ శ్రీవారి సేవను ప్రారంభించింది. నాటి నుంచి దశల వారీగా వివిధ రకాల సేవలను శ్రీవారి సేవకులు అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు తిరుమలలో మొబైల్ జలప్రసాదం విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమలకు వస్తున్న భక్తుల వద్దకే తాగునీటిని తీసుకువెళ్లటమే ఈ కార్యక్రమం లక్ష్యం. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రస్తుతం క్యూ లైన్లలో అక్కడక్కడ కుళాయిలు, చల్లని నీరు అందించే యంత్రాలు ఉన్నాయి. కాగా ఆలయ కాంప్లెక్స్ బయట క్యూ లైన్లలో నిలబడే భక్తుల కోసం ఇకపై 10 లీటర్ల వాటర్ క్యాన్లను శ్రీవారి సేవకులు వీపుకు తగిలించుకొని భక్తుల వద్దకే వెళ్లి తాగునీటిని అందించనున్నారు. 15 క్యాన్లతో ప్రారంభించిన ఈ సేవను కొన్నాళ్లు అమలు చేసి ఫలితాలను బట్టి దీనిని మరింత విస్తరించాలని టీటీడీ నిర్ణయించింది.